నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుత రాజకీయ పార్టీల విపరీత ధోరణి పట్ల సామాన్య ప్రజానికంలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. సహజంగా అయితే రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ఇక రాజకీయ నాయకులు శాసనసభ సమావేశాల్లో నేతల కుటుంబ సభ్యులని రాజకీయాల్లోకి లాగి వారి గురించి అసభ్యంగా మాట్లాడటం గమనించాం. ఇప్పుడైతే ఏకంగా రాజకీయ నేతల అభిమానుల్ని సైతం రాజకీయ పార్టీలు టార్గెట్ చేయటం మొదలుపెట్టారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల వైసీపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చిన సమయంలో భారీ స్థాయిలో జగన్ అభిమానులు తరలివచ్చారు. ఈ సమయంలో జగన్ అక్కడ అభిమానులకు అభివాదం చేయటం, భారీగా జనం జగన్ దగ్గరకు రావటానికి చాలా ప్రయత్నాలు చేశారు. అందులో ఒక చిన్నారి జగన్ని కలవటానికి వచ్చి ఏడుస్తూ ఇబ్బంది పడుతుండటం చూసి జగన్ వెహికల్ నుండి కిందకు దిగి చిన్నారిని దగ్గరకు తీసుకొని సెల్ఫీ ఫోటో దిగటం, ఆ చిన్నారిని ఆప్యాయంగా పలకరించడం గమనించాం. ఇదంతా ఇలా ఉంటే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులని తీసుకొచ్చి హంగామా చేశారని, ఆ చిన్నారి మేనమామ పెయిడ్ ఆర్టిస్టులని, చిన్నారి తాలూకు వారు ధనవంతులని, పెద్ద జ్యువెలరీ షాప్ ఉందని, వైసీపీ పార్టీలో వారికి దగ్గరి బంధువులున్నారని, సొంత అపార్ట్మెంట్ ఉందని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించి అనేక వాస్తవాలు బయటకొచ్చాయి. ఇక అమ్మాయి పేరు దేవికారెడ్డి. ఈ చిన్నారి చదువుతున్నది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కాదని, రవీంద్ర భారతి పేరుతో ఉన్న స్కూల్లో 8వ తరగతి చదువుతోందని ఆమె కన్న తండ్రే ఫోన్ లైవ్లోకి వచ్చి క్లారిటీ ఇచ్చాడు. ట్రోల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఒక షాప్లో పనిచేస్తున్నానని, తన భార్య చిన్న ఒక ప్రైవేట్ కాలేజీలో సాధారణ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తోందని తెలిపాడు. తాను కోటీశ్వరుణ్ణి కాదని, నాకు ఓన్గా అపార్ట్మెంట్ లేదని, దేవీనగర్లో 7,000 అద్దె చెల్లిస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నామని చెప్పుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో కలిశామని, జగన్ మేము నివసించే చోటికి అతి సమీపంలోకి రావడంతో అభిమానంతో చూడటానికి వెళ్లామని ఆ అమ్మాయి తండ్రి స్పష్టం చేశాడు. మా అమ్మాయిని, మా కుటుంబాన్ని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తుండటంతో ఉండబట్టలేక ఇలా ఒక సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నానని తెలిపాడు. జగన్మోహన్ రెడ్డిని చూడటానికి మా అమ్మాయి వెళ్లి ఏడుస్తూ ఫోటో దిగటాన్ని అసభ్యంగా ట్రోల్ చేయటం ఆపాలని జగన్తో సెల్ఫీ ఫోటో దిగిన అమ్మాయి తండ్రి సోషల్ మీడియా ట్రోలర్స్ని వేడుకున్నాడు. మరి ఈ ట్రోల్స్ ఎవరు చేయించారు అన్న దానిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది.